ఆంధ్రలో వైసీపీ రాజకీయాలు ఇటు సినిమాలని అటు సామాన్యులని కూడా వదలలేదు. అందులోనూ అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు అయిన వైసీపీ నాయకుడు ఇంటికి వెళ్లిన దగ్గర నుండి మెగా ఫ్యాన్స్ లో పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ గా చీలికలు ఏర్పడ్డాయనే చెప్పాలి. పైగా పవన్ కళ్యాణ్ ఆ మధ్య బన్నీపై చేసిన పరోక్ష కామెంట్స్ సైతం ఆజ్యం పోసాయనే చెప్పాలి. అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ నుంచి రాబోతున్న చిత్రం పుష్ప 2. నిర్మాత, దర్శకుడు, హీరో ఈ ముగ్గురికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 11,500 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు. బిజినెస్ లో కూడా దేశ వ్యాప్తంగా ఓవర్సీస్ లో భారీగా జరిగింది. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను ఇవ్వాలంటే మల్టీప్లెక్స్లో, థియేటర్లలో టికెట్ల ధరలు ఇప్పుడున్నవే కాకుండా ప్రభుత్వం పెంచుకోవడానికి అనుమతినిస్తున్నవి కూడా సరిపోవు. ఇక దీంతో నిర్మాతలు మరింత భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినివ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ రాయబోతున్నారు. ఇక నైజాంలో మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ ధర 500 రూపాయల నుండి సింగిల్ స్క్రీన్ లో ఒక్కో టికెట్ ధర 300 రూపాయలు పెట్టాలని మైత్రి మూవీ మేకర్స్ ఆలోచిస్తోంది. ఇక ఏపీలో వారికి అనుకూలమైన ప్రభుత్వం ఉండడంతో ఓ మంత్రి కూడా వారి వ్యాపారంలో భాగస్వామి కావడంతో అనుకున్న రీతిలో అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. ఇక తెలంగాణలో వస్తాయా రావా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి విన్నవించాలని నిర్మాతలు రవిశంకర్, నవీన్, మోహన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ధరలతో మల్టీప్లెక్స్లకు, థియేటర్లకు ఒంటరిగా అయినా కుటుంబాలతో అయినా కలిసి వెళ్లాలన్న ఆస్తులు అమ్ముకోవాలని బన్నీ అభిమానులే అంటున్నారు. ఇక నైజాంలో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 75 కోట్లు రాబట్టాలి. రాయలసీమలో నష్టం వచ్చినా తిరిగి వచ్చే పని లేకుండా 30 కోట్లకు అమ్మారు. ఇక ఏపీలోని బయ్యర్లతో 40 కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. ఇంత భారీ ధరలకు సినిమాను అమ్మారు కాబట్టి ఇప్పుడున్న ధరలతో వాటిని రాబట్టాలంటే సాధ్యమయ్యే పని కాదు. సినీ పరిశ్రమకు ఏది కోరితే అది చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అలా అని నిర్మాతలు అడిగినంత ధరలకు అనుమతిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక నిర్మాతల ప్రణాళిక ప్రకారం అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా తొలి రోజే 300 కోట్ల రూపాయల గ్రాఫ్ వసూలు కొల్లగొట్టే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక హిందీలో ఇప్పటికే థియేటర్లన్నీ బుక్ అయ్యాయి. అక్కడ తొలి రోజు 100 కోట్ల గ్రాఫ్ వస్తుందని భావిస్తున్నారు. ఈసారైనా పవన్ ఫ్యాన్స్ కి బన్నీ ఫ్యాన్స్ ఒక్కటే అని మెగా ఫ్యాన్స్ గా మారుతారేమో.